సేవ. అందుకే ఎవరు రక్షణకి రావడం లేదు, ఎవరు నీ మాట వినడం లేదు, ఎవరు నీ సన్నిధానానికి రావడం లేదు. నీ క్రియలను, నీ ప్రవర్తనను ఆధారం చేసుకోకు. మరి ఎవరిని ఆధారం చేసుకోవాలి? నీతిని ఆధారం చేసుకో. దేనిని ఆధారం చేసుకో? నీతిని ఆధారం చేసుకో. నీతి సూర్యుడైన దేవునిని ఆధారం చేసుకో. నీతిమంతుడైన యేసయ్యను ఆధారం చేసుకో. ఆయన గుణలక్షణాలను ఆధారం చేసుకో. ఆయన గుణాలను ప్రకటన చేయి. ఆయన గుణలక్షణాలను ప్రకటన చేయి. అప్పుడు ప్రేమ అనే పంటను చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు అంటున్నాడు, బిడ్డ నీ ప్రవర్తనను చూసి ఎవరు రారు. ఎప్పుడు వస్తారు? నువ్వు దేవుని మాట ప్రకారం ప్రవర్తించిన ప్రవర్తనను చూసి వస్తావు. ఎందుకు? నువ్వు మారావని వారి కనులతో చూస్తారు. నువ్వు ఆశీర్వదింపబడుతున్నావని వారి కనులతో చూస్తారు. కనుక ఆ ప్రవర్తన నీతిగా ఉంటుంది. కనుక ఆ నీతి ఫలాన్ని నువ్వు విత్తితే ప్రేమ అనే పంటను కోస్తావు.